వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కర్నూలు జిల్లా చిన్నటేకుడు దగ్గర జరిగినటువంటి ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఘటనా స్థలానికి అధికార యంత్రాంగం చేరుకుంది. తెలంగాణకు సంబంధించినటువంటి గద్వాల జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతానికి వచ్చారు. సార్ చెప్పండి, గద్వాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి గుర్తు? గద్వాల్ అని చెప్పట్లేదు, మన తెలంగాణ రాష్ట్రం నుంచి టోటల్ 13 మంది ఇప్పటి వరకు గుర్తుపెట్టడం జరిగింది బుకింగ్ డేటా ప్రకారంగా. ఆ 13 మందిలో 7 మంది 7 మెంబర్స్ సర్వైవ్ అయినారు. వాళ్ళు ఈ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా 6 మందిది డీటెయిల్స్ తెలవాల్సినది ఉంది. వాళ్ళు అబ్స్కాండ్ అయినారా లేదంటే డెత్ అయినారా అనేది ఇన్ఫర్మేషన్ తెలవాల్సినది ఉంది. 13 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఈ విషయం ఎప్పుడు తెలిసింది, వాళ్ళు ఎన్ని గంటలకు బయలుదేరారు? సో ఇప్పుడు మనకి 3 o'clock లాగా ఇన్సిడెంట్ జరిగినట్టు ఉన్నాయి. మనం ఎగ్జాక్ట్ డేటా పోలీస్ నుంచి తీసుకుంటున్నాము. ఇప్పుడుకైతే మన ఫస్ట్ ప్రాధాన్యత ఎవరు మనకి సర్వైవ్ అయిన ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం. చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, అంబులెన్స్ కావాలో వాళ్ళు ఎక్కడ తీసుకుపోవాలంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన నుంచి చేస్తున్నాం. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులు వచ్చారు. ఎప్పటిలోగా ఈ మొత్తం ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఇది జరుగుతుంది? అది నేను వాళ్ళతో ఫోరెన్సిక్ వాళ్ళతో మాట్లాడినాకనే చెప్పగలుగుతాను ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. నేను ఇప్పుడు వరకు ఫోరెన్సిక్ వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు బాడీ తీయడంలో బిజీ ఉన్నారు. నేను అది కూడా కనుక్కుంటాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం ఎంత టైం అవుతుంది అని టెక్నికల్ మ్యాటర్ కాబట్టి డాక్టర్సే చెప్పగలుగుతారు. సర్వే అయినటువంటి 6 మంది ఎక్కడున్నారు? సర్వే కూడా 7 మంది ఇప్పుడు మన కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చారు. కొంత 2-3 మనం ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి కూడా మనం ఫెసిలిటేషన్ చేస్తున్నాము. మన 2 తహసీల్దార్స్ కర్నూలు జనరల్ హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా వాళ్ళు చేపిస్తున్నారు. ట్రావెల్కి సంబంధించిన డిఫెక్ట్స్ కానీ మీ నోటీసులు ఏమైనా? ఇప్పుడైతే నేను అది కర్నూలు ఎస్పీ గారితో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోలేదు ఇప్పటి వరకు. ఫైనల్గా ఇప్పుడు ఈ బాధితులకి కుటుంబాలకు ఎలాంటి అండ ఇవ్వబోతుంది మీ తెలంగాణ ప్రభుత్వం? సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరు బతికి ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మన గద్వాల్ హాస్పిటల్లో ఉండొచ్చు, హైదరాబాద్ హాస్పిటల్లో, మహబూబ్ నగర్ ఎక్కడ ఉన్నా కూడా ఆ హాస్పిటల్ ఫెసిలిటీస్ మొత్తం మనం ప్రభుత్వ తరఫు నుంచి ఇస్తాము. వాళ్ళు ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా మనం చేస్తున్నాం. బాధిత కుటుంబాలకు ఏం చెప్పవచ్చు? సో బాధిత కుటుంబాలకి ఇప్పుడు మీరు ఎలాంటి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్సిడెంట్, ప్రమాదకరం ఇన్సిడెంట్ జరగకూడదు, ఇది జరిగినది. కాబట్టి మన ప్రభుత్వ తరఫు నుంచి మీకు ఏమి సహాయం కావాలో అన్ని సహాయాలు మనం అందిస్తాము. మీ అందరికీ కూడా పాటు మనం కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ జరగకూడదు, జరిగినాయి కాబట్టి తప్పనిసరిగా మన ప్రభుత్వం నుంచి సంతాపం వ్యక్తం చేస్తూ వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఏముంది అది మనం సీఎం ఆఫీస్కి అడిగి కూడా మనం ఒక టైం కన్ఫర్మ్ చేసిన తర్వాత సీఎం ఆఫీస్కి, చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్కి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్స్గ్రేషియా కూడా వచ్చినట్టు మనం చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు? ఇప్పుడు ఎవరు మనకి 13 మందిలో ఎవరు బతికి ఉన్నారనే ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర క్లియర్గా ఉంది. చనిపోయిన వాళ్ళ గురించి ఒక్క టైం మనకి డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సంతాపంలో ఉంటారు, బాధలో ఉంటారు. మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే తప్పు మాహితులు పోతాయి. కాబట్టి మీరు కూడా మీడియాలో కూడా మనకి ఆ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ ఎవరు చనిపోయినారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. బంధువులకి సమాచారం తెలుసుకునేందుకు ఏమైనా టోల్ ఫ్రీ కానీ అట్లా ఏమైనా ఏర్పాటు చేసి మనం ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసినాము. కర్నూలు జిల్లాలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినారు, మన గద్వాల్లో ఒకటి ఇచ్చినాము అంటే కంట్రోల్ రూమ్ నెంబరు. హైదరాబాద్లో కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మన లోకల్ డిపిఆర్ఓ త్రూ మనం కంట్రోల్ నెంబర్ కూడా ఆల్ మీడియా, లోకల్ మీడియాలో ఉండొచ్చు, స్టేట్ మీడియాలో ఉండొచ్చు, మన డిపిఆర్ఓ త్రూ మనం దానిని సర్క్యులేట్ చేస్తున్నాము. పాలెం సంఘటన జరిగింది, ఇలాంటి ప్రమాదం జరిగింది, ఇంతకు మించి ఎక్కువ డెత్ రేట్ జరిగింది. అలాంటి ఘటన మళ్ళీ పునరావృతమైంది. అసలు ఇలాంటి ప్రమాదాల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇది ఎన్హెచ్ఐ కంట్రోల్లో వస్తుంది కాబట్టి మనకి ఎన్హెచ్ఐ నామ్స్ ప్రకారంగా మార్త్ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ మార్త్ గైడ్లైన్స్, ఎన్హెచ్ఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఇది యాక్సిడెంట్ అని ఇప్పుడు ఎందుకు అయింది, అది లైట్ వల్లనా లేదంటే ఏంటి అనేది మనకు ఒక టైం ఫార్మల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఇది కర్నూలు జ్యూరిడిక్షన్ కాబట్టి ఖచ్చితంగా మన గద్వాల్లో ఉన్న హైవే అయితే మనం చర్యలు తీసుకుంటాం. కర్నూలు ఉంటే ఖచ్చితంగా కర్నూలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీని గురించి చర్యలు తీసుకుంటారు. ఒక టైం మనకి దీన్ని ఎగ్జాక్ట్ రీజన్ ఏమని తెలిస్తే ఎన్హెచ్ఐ అధికారులతో మనం కలిపి మార్త్ గైడ్లైన్స్ ప్రకారం ఏమేమి డీటెయిల్స్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకుంటాం. మృతదేహాలను ఎప్పుడు ఈ కుటుంబ సభ్యులకు అప్పైపోకూడదు? ఇప్పుడు మీరు ఇందాక చూసినారు 1 by 1 తీస్తున్నారు. నేను ఒక టైం కర్నూలు ఎస్పీ గారితో మాట్లాడినాకనే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాను. మీరు ఇప్పుడే చూస్తున్నారు 1 by 1 చూస్తున్నారు. అది చూస్తే ప్రిలిమినరీగా ఎవరని మనకు తెలియట్లేదు కాబట్టి తప్పనిసరిగా అది డిఎన్ఏ టెస్ట్ అయినప్పుడే మనకి తెలుస్తుంది.
తనకి మృతదేహాలకి DNA పరీక్షలు చేసిన తర్వాతే ఆ కుటుంబాలకు అప్పయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సమాచారం వరకు ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా ఈ మృతదేహాలకు పూర్తి స్థాయిలో చికిత్స ఈ పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడివి ఏ కుటుంబాలకు సంబంధించినవి అంటే కన్ఫర్మేషన్గా ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన తర్వాతే ఆ మృతదేహాలను అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే స్థానికంగా ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలను అప్పజెప్పేటువంటి ప్రక్రియను కొనసాగుతాము. అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే ఇది ఎవరి తప్పు, దీనికి సంబంధించినటువంటి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఏంటనేటువంటి పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ రకంగా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే ఎవరిపైన చర్యలు తీసుకోవాలో వారిపైన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది. దీంతోపాటు రోడ్డు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆలోచించాలంటే ఇది జాతీయ రహదారి కాబట్టి జాతీయ రహదారికి సంబంధించిన నిబంధనలు ఏమున్నాయి దాన్ని పాటిస్తాం. తప్పనిసరిగా దాని ప్రకారంగా ఎలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూస్తామని గద్వాల్ కలెక్టర్ చెప్పేటువంటి ప్రతిస్తూ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఘటన చాలా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్ద ఎత్తున కుటుంబాల విషాదాన్ని అలుముకుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మనతో మాట్లాడడానికి గద్వాల్ జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు తెలిసింది, ఇక్కడ ఎంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళని గుర్తించారు? తెలంగాణకు సంబంధించిన వారు 13 మంది ఉన్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. దీనిలో 7 సర్వైవ్ అయ్యారు. దీంట్లో ఒక 4 ఇప్పుడు మనకు ఉన్నారు. ఒక 3 వాళ్ళ రెస్పెక్టివ్ విలేజెస్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి చేస్తున్నాము. రిమైనింగ్ 6 పర్సన్స్ గురించి మనకి ఇంకా తెలియాల్సి ఉంది, అది వెరిఫై చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందించడానికి కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయడానికి కానీ సీనియర్ ఆఫీసర్స్ అందరిని కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమికంగా ఈ ఘటన ఎలా జరిగిందని మీరు భావిస్తారు? ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎదురుగా ఒక 2 వీలర్ వచ్చి హిట్ చేయడం ద్వారా ఇది డివైడర్ని కానీ ఇట్లా కొట్టుకోవడం ద్వారా అది డీజిల్ ట్యాంక్ బర్న్ అయినట్లు తెలుస్తుంది. సో అది కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్. దే విల్ కమ్ అప్ విత్ ద అప్డేట్స్. ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి డిఫెక్ట్ ఈ బస్సుకు సంబంధించిన ఏమన్నా మెజర్మెంట్స్ లేకపోతే ఈ ఫిట్నెస్ సంబంధించి వెరిఫై చేయలేదు, వెరిఫై చేస్తాం. పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాము. దీని బాధ్యులపైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పేటువంటి పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.